ఇక్కడ యాకోబు గారు ఒక జ్ఞానం గురించి రాస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. దయ్యాల జ్ఞానం ఉంటుందా అని ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి. దేనికి? దయ్యాలకి. దయ్యానికి జ్ఞానం ఉంటుందా అంటే ఉంటుందా? దయ్యానికి జ్ఞానం ఉంటుందా? మస్తు ఉంటుందండి. ఎంత ఉంటుందో తెలుసా? నువ్వు నేను కూడా పనికిరాను దాని ముందు. ఎంత జ్ఞానం లేకపోయింటే దేవుని మాటని ధిక్కరించేంత కాబోతే పాపం చేపిస్తాడు. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తినదినమున నువ్వు నిత్యముగా చచ్చెదవు అని చెప్తే సాతాను గాడు ఏం చేశాడు? అదంతా అబద్ధమని చూపించి నిజమైనటువంటిది ఏంటి అని అంటే తింటే జ్ఞానం వస్తుందని నమ్మబలికిచ్చాడండి. వాడికి ఎంత జ్ఞానం లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి జ్ఞానము ఎంత అంటే వాడి జ్ఞానం ముందు మన జ్ఞానం ఎందుకు పనికిరాదండి. ఎలాగో తెలుసా? మనము ఏ విధమైనటువంటి పాపములు పడిపోతామో వాడు మన హృదయ రహస్యాలు మొత్తం బాగా ఎరుగుంటాడండి. సో నేను డబ్బుతో వస్తే పడిపోతానా, మందుతో వస్తే పడిపోతానా, వేరే విషయాలతో వస్తే పడిపోతానా సంగతి వాడికి బాగా తెలుసు. అంటే నా మైనస్ ఏంటో నా ప్లస్ ఏంటో వాడికి బాగా తెలుసు అండి. తెలిసి ఏం చేస్తాడనంటే దాన్ని కరెక్ట్గా ముందు ఉపయోగిస్తాడు. వెంటనే ఏమైపోతామో తప్పకుండా పడిపోవాలి. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదాని ఎంత బాగా బోల్తా కొట్టించాడండి. అవును కదా? యేసు ప్రభుతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మోసం చేసి పాపం చేయగలిగిందంటే వాడి జ్ఞానాన్ని ఒకసారి మనము ఆలోచన చెయ్యాలి. సో అంటే సాతానుగాడి యొక్క జ్ఞానానికి మించిన జ్ఞానం ఉంటుందా అంటే దేవునికి మించిన జ్ఞానం అయితే వీడికి ఏమాత్రం కూడా ఉండదండి. వీడి జ్ఞానం అంతా కూడా నీ దగ్గర నా దగ్గర ఉపయోగపడద్దే కానీ మరి దేవుని మించేటువంటి జ్ఞానం ఎంత మాత్రం కూడా కానే కాదు. ఎందుకనంటే మనము చాలా వాడికి అవకాశం ఇచ్చిన కనుక వాడు మన మీద వెళ్తున్నాడు అంతే, అంతకు మించి వేరేది ఏం లేదు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట భూ సంబంధమైనది దయ్యముల వంటి జ్ఞానం అయి ఉంటుంది. సో ఈ జ్ఞానంలో ఏముంటుందంటే మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము కూడా ఉంటుంది. సో ఈ జ్ఞానం వల్ల వచ్చేటువంటి తిప్పలు ఏంటి అని అంటే మత్సరం ఉంటుంది, అనగా మత్సరం అంటే కుళ్ళుబోత్తనం. తర్వాత వివాదం అనగా గొడవలు. ఏమండి, ఒకే కుటుంబంలో గొడవలు జరుగుతుంటాయండి. వాడంతా మాస్టర్ బ్రెయిన్ ఉపయోగిస్తాడు. ఏం చేస్తాడు? సొంత అన్నలదమ్ములకి, లేకపోతే సొంత అక్కల చెల్లెలకి, లేకపోతే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారికి గొడవలు పెట్టి ఆ కుటుంబాన్ని ఏమండి చింపిన ఇస్త్రాగులాగా తీసి పడేస్తారు. లాస్ట్కి మరలా నా మొక్క నువ్వు, నీ మొక్క నేను చూసుకోకూడదని అంత గొడవలు క్రియేట్ చేస్తారు సాతానుగాడు. సో ఈ జ్ఞానం ఏదో తెలుసా? సాతానుగాడు ఇచ్చేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి, బంధాలు నాశనం అయిపోతాయి, బంధుత్వం అనేది దూరం అయిపోతూ ఉంటుంది. నాకు రాయబడినటువంటి మాట మత్సరము, వివాదము, అలాగనే అల్లరియు ప్రతి నీచ కార్యము కూడా ఈ జ్ఞానంలో ఉంటుంది. ఎంత నీచమైన కార్యములనంటే మనం సిటీలోకి వెళ్తే పబ్బుల్లో డ్యాన్స్లు వేస్తారండి. పాపం ఆడమగ తేడా లేకుండా మందు దాగి అట్లా ఇట్లా ఎగురుతూ ఉంటారు, మామూలు కూడా కాదు. సో నీచమైన కార్యం, ప్రతి నీచమైన కార్యం భూ సంబంధమైనటువంటి జ్ఞానంలో ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానము వ్యక్తి జీవితాన్ని పాడు చేస్తుంటుంది, వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంటుంది, వ్యక్తి యొక్క భవిష్యత్తును పాడు చేస్తుంది, కుటుంబాలను సర్వనాశనం చేస్తూ ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానం అనగా దయ్యాల యొక్క జ్ఞానం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత 17వ వాక్యం మనం చదువుకుందాం. 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానం అందు విత్తబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైనుండి వచ్చేటువంటి జ్ఞానంలో ఏమున్నాయంట? పవిత్రత ఉందంట, తర్వాత సమాధానము, మృదుత్వము, సులభముగా లోబడుతుంది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకుంటుంది. లాస్ట్లో పక్షపాతముగానే వేషధారణ ఎంత మాత్రం కూడా ఆ జ్ఞానంలో ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత బాగుందో. భూ సంబంధమైన జ్ఞానానికి పరలోక సంబంధమైన జ్ఞానానికి ఎంత తేడా ఉందంటే భూ సంబంధమైన జ్ఞానం అంతా కూడా మత్సరము, పదము, నీచ కార్యము, అల్లరితో కూడినగా ఉంటే దేవుడిచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి చెడ్డ పనులు చేయనీయకుండా నిన్ను కాపాడుతూ ఉంటుంది, ఎలాంటి చెడు క్రియల్లోనికి వెళ్లకుండా కాపాడుతూ ఉంటుంది. చెడ్డ పనులకు వెళ్తే వచ్చే నష్టం ఏంటి అని అంటే ఒక్కసారి నువ్వు చెడు పనులకు అడిక్ట్ అయిపోయావా, అందులో నుంచి నువ్వు ఎంత మాత్రం కూడా బయటికి రాలేవు. మందు తాగే వాళ్ళు మనం చూస్తుంటామండి, సిగరెట్ తాగే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం.
సో డ్రగ్ తీసుకున్న వాళ్ళు మనం చూస్తూ ఉంటామండి. వీళ్ళు పొరపాటున ఒక్కసారి దానికి ఎడిక్ట్ అయిన తర్వాత బయటకు వస్తారంటే ఎంత మాత్రం కూడా రాలేరు. బాటిల్ మీద పెద్ద అక్షరాలతో రాసుంటారు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఒకవైపు డాక్టర్ చెప్తాడు, మద్యం తాగితే సిగరెట్ తాగితే సస్తవరా నాయన, తెలుసు కూడా తాగుతాం. అంటే మన ప్రాణం పోద్దని తెలిసినప్పటికి కూడా తాగలుగుతున్నామంటే అర్థం ఏంటి? దానికి ఏమైపోయాం? మనము బానిస అయిపోయాం. పవిత్రముగా ఉండడానికి పైనుండే జ్ఞానం మనకు సహాయపడుతుంది. హల్లెలూయా. చెడు పనులు చేయనీయకుండా, చెడు క్రియలకు వెళ్ళనీయకుండా, మన యొక్క దేహానికి హాని కలిగించేటువంటి వాటి జోలికి వెళ్ళనీయకుండా మనల్ని పవిత్రముగా, పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచుతుంది. హల్లెలూయా. ఈ జ్ఞానము లేదు కనుకే అనేక మంది తాగి రోడ్ల మీద దొల్లాడుతున్నారండి. ఈ జ్ఞానము లేదు కనుకనే తాగొచ్చి ఇళ్లలో గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. భార్యను తన్నేవాడు, తల్లిని కొట్టేవాడు, పిల్లల్ని కొట్టేవాడు, సంసారాన్ని గాలి కొదిలేసి తిరిగేటువంటి వారిని ఎంతమందిని మనం చూడటం లేదండి. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం దీనికి ఎంత మాత్రం కూడా అవకాశం ఇయ్యదు. తర్వాత సమాధానకరమైనది ఏంటంట? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఏం చేస్తుంది? సమాధానాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. పచ్చి గడ్డేస్తే బగ్గుమనేటువంటి వివాదాన్ని కూడా పైనుండేటువంటి జ్ఞానము సమాధానముతోటి నింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే భూ సంబంధమైన జ్ఞానం చేసేది ఏంటో తెలుసా? మంచిగా ఉన్నటువంటి వాటిని కూడా పెద్ద వివాదాన్ని కలుగజేస్తూ ఉంటుంది. తర్వాత మృదువైనది, సమాధానకరమైనది, మృదువైనది. తర్వాత సులభముగా లోబడినది. ఏం చేస్తుందంట? సులభముగా లోబడుతూ ఉంది. ఈ రోజుల్లో లోబడనీయకుండా ఉండేటువంటి వారు చాలా మంది ఉంటున్నారా అని. పెద్దలు ఒక మాట చెప్పినా, ఏమండి వయసులో పెద్దోడు కదా, ఒక మాట చెప్పాడు కదా విందాం, లేదు నా తల్లి కదా ఒక మాట చెప్పింది, లేదా ఒక మాట నిందిలే అనుకోవడానికి ఎంత మాత్రం కూడా లేదు. నా తండ్రి కదా ఒక మాట తిట్టాడు, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి లోబడదాం నా తండ్రి మాటకి అనేది ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు పిల్లలకు చాలా ఈజీ అయిపోయింది. ఏంటి తెలుసా? బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. ఇంట్లో నుంచి పారిపోవడమా, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు ఏమన్నా అంటే. సో ఏం చేస్తున్నానంటే పైనుండి వచ్చేటువంటి జ్ఞానము సమాధానమని అలాగనే సులువుగా లోబడే విధముగా ఉంటే ఈ భూ సంబంధమైన జ్ఞానము లోబడనీయకుండా చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. తర్వాత కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొని పక్షపాతమైన వేషధారణ ఎంత మాత్రము కూడా ఈ జ్ఞానంలో ఉండే అవకాశము లేనే లేదు. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసేవని అంటది, నేను తప్పు చేస్తే నేను తప్పు చేస్తానని చెప్పేసి ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా. పైనుండేటువంటి జ్ఞానం అనుకునేటువంటి గొప్ప లక్షణం ఇదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము కలిగిన వాడుగా ఉంటాడు. అలాగనే మూర్ఖుల యొక్క సహవాసం చేయవాడు చెడిపోవునని సామెతల్లో మనం చదువుకొని ఉన్నాం. అయితే మనకుండేటువంటి జ్ఞానం ఏ విధంగా ఉండాలంటే మన భవిష్యత్తును మన కుటుంబాన్ని కట్టే విధంగా ఉండాలి, కానీ మనల్ని పాడు చేసే విధంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. సో మనల్ని కట్టేటువంటి జ్ఞానం ఎక్కడదంటే పైనుండి వచ్చేటువంటి జ్ఞానంలో మన భవిష్యత్తును మన కుటుంబాన్ని కడుతుంది, కానీ భూ సంబంధమైన జ్ఞానం ఎంత మాత్రం కూడా పని చేయదు. చివరికి ఒక వాక్యం చదువుకుందాం. అలాంటి జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలో ఒక వాక్యం చదువుకుందాం. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నీ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలో నీకు తెలియకపోతే ప్రభువుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబం యొక్క సమస్యల్లో మరి ఏ సమస్య లేకుండా దేవుడి నిన్ను ముందుకు నడిపించాలంటే నీకు కావలసిన జ్ఞానం అడుగు, తప్పకుండా దేవుడు నీకు సహాయం దయచేస్తాడు.